అధిక ఉష్ణోగ్రతల కారణంగా జిల్లాలో ప్రజలు వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండేలా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. ఇందుకుగాను తక్షణమే వడగాల్పులపై జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. వడగాల్పులపై శుక్రవారం ఆయన జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వాతావరణ శాఖ ప్రకారం నల్గొండ జిల్లాలో ఏప్రిల్ నుండి జూన్ వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ఈ వారంలోనే 41 నుండి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, రాత్రి సమయాలలో ఆకాశం మబ్బులతో కమ్ముకొని ఉంటుందని చెప్పారు. వృద్ధులు, పిల్లలు, గర్భిణీ స్త్రీలు, ఉపాధి కూలీలు, రవాణా రంగంలో పనిచేసే డ్రైవర్లు, మున్సిపల్ శానిటరీ వర్కర్లు, అలాగే పశువులు, పక్షులు, అడవులలో ఉండే మృగాలు అధిక ఉష్ణోగ్రతల ప్రభావానికి గురయ్యే ఆస్కారం ఉన్నట్లు తెలిపారు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వడగాల్పులపై మున్సిపల్, గ్రామ స్థాయిలో ఇదివరకే కమిటీలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కమిటీలు గ్రామాలలోని ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని చెప్పారు. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎవరూ బయటకు తిరగవద్దని, పాఠశాలకు వెళ్లే విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని, తలపై టోపీ ధరించాలని, నీళ్ల బాటిల్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు వెంట ఉంచుకోవాలని, అలాగే అన్ని అంగన్వాడీ కేంద్రాలు, పీహెచ్సీ కేంద్రాల్లో తగినన్ని ఓఆర్ఎస్ ప్యాకెట్లను ఉంచాలని అన్నారు. ప్రతి గ్రామంలో అలాగే పట్టణాల్లోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన కూడళ్లలో దాతల సహకారంతో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని, అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద కూడా చలివేంద్రాలు పెట్టించాలన్నారు. గ్రామ స్థాయిలో పనిచేసే విలేజ్ శానిటేషన్ కమిటీ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ నెల 18న గ్రామ స్థాయిలో వడగాల్పులపై అవగాహన శిబిరాలు నిర్వహించాలని, వడదెబ్బ సోకితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించాలని, వడదెబ్బకు గురైనప్పుడు చేయవలసిన, చేయకూడని వాటిపై అవగాహన కల్పించాలని చెప్పారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఎవరైనా అనారోగ్యం బారిన పడితే వెంటనే డాక్టర్ని సంప్రదించాలని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ ద్వారా వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా చేయవలసిన, చేయకూడని వాటిపై సమాచారం రూపొందించాలని, వడగాల్పులపై ఆర్డీఓలు, తహసీల్దార్లు ప్రతిరోజు నివేదిక పంపించాలని, అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించకుండా చుట్టుపక్కల గ్రామ పంచాయతీలు అప్రమత్తంగా ఉండాలని, గ్రామాలలో ఉన్న పశువుల తొట్లను ఉపయోగంలోకి తీసుకురావాలని, అధిక లోడు కారణంగా ట్రాన్స్ఫార్మర్లు కాలిపోకుండా ముందే అప్రమత్తంగా ఉండాలని, అన్ని అత్యవసర శాఖలు అందుబాటులో ఉండాలని, ప్రత్యేకించి కార్మిక శాఖ ద్వారా కూలీలు పనిచేసే చోట అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని, ప్రజలకు వడగాల్పులపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి వడదెబ్బకు గురికాకుండా చూడాలన్నారు. పత్రికలు, ఛానళ్లు, సోషల్ మీడియాలో వడదెబ్బపై విస్తృత ప్రచారం కల్పించాలని, అలాగే ప్రజలు వేసవిలో నూనె ఎక్కువగా ఉండే వస్తువులను, వేపుళ్లను తినకుండా సులభంగా జీర్ణమయ్యే ఆహారాన్ని తీసుకోవాలని, వదులు దుస్తులు, కాటన్ దుస్తులు వేసుకోవాలని, జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కూడా అవసరమైన ఓఆర్ఎస్ ప్యాకెట్లు, తాగునీరు వంటివి ఏర్పాటు చేయాలన్నారు. వడగాల్పులకు సంబంధించిన సమాచారాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 1800425142 లేదా వాట్సాప్ నెంబర్ 6305951279కు తెలియచేయాలని కలెక్టర్ కోరారు. ధాన్యం సేకరణపై సమీక్షిస్తూ ప్రత్యేక అధికారులు ప్రతిరోజు ధాన్యం సేకరణను ప్రవేశించాలని, కొనుగోళ్లతో పాటు రవాణా పెంచాలని, మిల్లర్లు వెంటనే ధాన్యాన్ని అన్లోడ్ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని, ఓపీఎంఎస్ ఎంట్రీస్ ఎప్పటికప్పుడు పూర్తి చేయాలన్నారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ మాట్లాడారు.